కానీ లేదా సమాజంలో రోజు రోజుకి ఏమవుతుందంటే తల్లిదండ్రులు చూడాల్సిన బాధ్యత పిల్లల మీద ఉంది. కానీ ఉన్న సమాజంలో ఎవరైతే వృద్ధులు ఉన్న తల్లిదండ్రులని వాళ్ళ పిల్లలు కానీ ఎవరు కూడా చూడటం జరుగుతులేదు. చాలా వరకు తల్లిదండ్రులు అందరూ కూడా వృద్ధాశ్రమంలోనూ లేదా ఇంకా వేరే వేరే ప్లేస్లో నుంచి వాళ్ళని చూడటం జరుగుతుంది. అది చాలా బాధాకర విషయం. ఎందుకంటే మనల్ని తల్లిదండ్రులు చిన్నప్పుడు పెంచి ఒక ప్రజాస్వామ్యం అయిన తర్వాత వాళ్ళని వదిలేసుకునేది చాలా దురదృష్టమైన విషయం. అది అలాంటి విషయాలని సమాజంలో ఎక్కువ పిల్లలు కూడా ప్రోత్సహించుకుని ఉండాలి. ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వాళ్ళ ఇంటి దగ్గర పెట్టుకుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడాల్సిన బాధ్యత అందరి మీద ఉంటుంది. అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ యాక్ట్ అని చెప్పేసి ఇందాక మా అఫ్సలు చెప్పారు. ఆ యాక్ట్ ప్రకారం ఏంటంటే దాంట్లో పవర్స్ ఎవరికి ఇచ్చారంటే ఆర్డీఓ గారికి ఇచ్చారు. ఏదైనా ఒక అర్జీ మనం ఆర్డీఓ గారి దగ్గర పెట్టుకుంటే ఏది మెయింటెనెన్స్ సంబంధించి కానీ మీకు లేదా మెయింటెనెన్స్ ఎంత కావాలి అనేది ఆర్డీఓ గారి దగ్గర ఒక అర్జీ పెట్టుకుంటే ఆయన ఆర్డీఓ గారు అప్లికేషన్ 30 రోజులు డిస్పోజ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అది ఒకటి రెమెడీ. సెకండ్ అంటే మన సిఆర్పిసి 125 సిఆర్పిసి కింద కూడా తల్లిదండ్రులు ఒక పిటిషన్ కోర్టులో ఫైల్ చేస్తే వాళ్ళకు కూడా మెయింటెనెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అది ఒకటి సిటిజన్షిప్ యాక్ట్ ప్రకారం ఒకటి ప్లస్ ఈ రెండు విషయాలు మీరు తెలుసుకుంటే అది ఆశిస్తూ ఇప్పుడు మా ఆనరబుల్ కన్సల్టెంట్ గారు మాట్లాడుతూ కోరుతున్నాను.